వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. ప్రభుత్వ షెడ్యూల్డ్ కులంలో బాలుర కళాశాల వసతి గృహంలో డైట్ ఛార్జెస్ 40% పెంచడంతో మెనూ షీట్ ను ప్రారంభించిన అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ప్రభుత్వ షెడ్యూల్డ్ కులముల బాలుర కళాశాల వసతి గృహంలో ప్రభుత్వాల ఆదేశాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డైట్ ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. దాని ప్రకారం మెనూ షీట్ ను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, భువనగిరి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, గ్యాస్ చిన్న, పిట్టల బాలరాజు, డాకూరి ప్రకాష్, సూర్బంగా శివలింగం, వసతి గృహ సంక్షేమ అధికారి కె ఆనంద్, వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు. గొప్ప దినం. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉద్యమాలు చేసినాయి ఈ మెస్ ఛార్జీలు పెంచమని చెప్పి. ఏకదం 40% పెంచడం అనేటువంటిది మన ప్రభుత్వానికి అభినందించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు 40% పెంచడం అంటేనే విద్యార్థుల పట్ల, విద్యార్థులకు ఉన్నటువంటి మెనూ పట్ల ఒక అవగాహనతోటే పెంచినారని చెప్పి. కాకపోతే ఇంకా కూడా పెంచమని డిమాండ్ చేద్దాం, అడుగుదాం. కానీ 40% పెంచడాన్ని మనం ఆహ్వానిస్తూ ఇది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, సార్ చాలా చెప్పారు. నిజంగా సార్ మిమ్మల్ని డిఎంహెచ్ఓ అంటే మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఈ విషయాలపైన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా విషయాలు సార్ హాస్టల్ నుంచి వచ్చినారు కాబట్టి, హాస్టల్ విద్యను అభ్యసించారు కాబట్టి, హాస్టల్లో ఉండి చదువుకున్నారు కాబట్టి ఏమో. కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరూ అట్లా చెప్తారని కాదు. కానీ చాలా విషయాలు సోషల్గా సమాజంలో ఉండేటువంటి విషయాలు, డ్రగ్స్ కావచ్చు, లేదంటే విద్య కావచ్చు, వైద్యానికి కావచ్చు, లేదంటే ఐఏఎస్లకు సంబంధించి కావచ్చు, చాలా విషయాలు మన ముందు షేర్ చేసుకున్నారు. నిజంగా సారు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కావచ్చు, లేకపోతే ఇవన్నీ అడుగుతున్నప్పుడు కొంత మనం నిశ్శబ్దంగా ఉన్నాం. చూడండి, అది ఇంకొకసారి అట్లా ఉండకుండా మనం సెర్చ్ చేయండి. ఈ ఫోన్లలో చెప్పారు సార్, చాలా సెర్చ్ చేస్తున్నాం మనం. ఏది మనకి ఉపయోగము, మన భవిష్యత్తుకి ఏది మార్గం వేస్తుంది, దాన్ని సెర్చ్ చేయమని చెప్పి సార్ చెప్పారు. నిజంగా కూడా మనం మన భవిష్యత్తుకి ఇలాంటి కొన్ని విషయాలు కూడా తెలియకపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మన భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం భవిష్యత్తుని ఈ హాస్టల్ నుంచి ఉన్నత శిఖరాలకి అధిరోహించేటట్టుగా ఉండాలని చెప్పి ఆనంద్ సార్ ఆ విషయాల్లో నేను చూశాను. మూటగుండులో హాస్టల్లో చాలా కాలం నుంచి పిల్లల్ని కూడా సార్ దగ్గర ఉండి స్కూల్లో జాయిన్ చేయించి, స్కూల్లో వాడి అడ్మిషన్ అంతా కూడా తీసుకుంటూ ఉంటారు. వాడి హెల్త్ ప్రొఫైల్ కావచ్చు అని క్లాస్ టీచర్తో ఎప్పుడు తరచుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ విద్యార్థి గురించి. నేను అనుకుంటున్నా ఈసారి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిందని, అది ఇంకా మెరుగై మీ భవిష్యత్తుకి మంచి మార్గం రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను నివాళులర్పిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి
ఇన్సియేట్తో ఆనాడు ఈ దేశంలో తాడిత పీడిత ప్రజా ఉద్ధరణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు చదువుకోవాలంటే వారికి డబ్బులు లేక చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామీణ పట్టణ స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం కొన్ని సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పి దాని ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావులు కన్నటువంటి కళలను నిజం కావాలన్నా ఈ దేశానికి సంబంధించినటువంటి విద్యా రంగంలో ముందుకు పోవాలి. చదువు అనేది అక్షర జ్ఞానంతో వచ్చినప్పుడు ఈ సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, భావస్వేచ్ఛ వస్తున్నటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో, నెహ్రూ గారి హయాంలో నెలకొల్పేటటువంటి సంక్షేమ హాస్టళ్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు సంక్షేమ హాస్టల్లే కానీ, ప్రభుత్వ రంగ సంస్థలే కానీ అన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు దాదాపు 7 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఆస్మోటిక్ ఛార్జీలే కానీ, డైట్ మెస్ ఛార్జీలే కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు విస్మరించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ను రూపుదిద్దాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఏ ప్రభుత్వం దేశ చరిత్రలో చూసినా గతంలో పరిపాలించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ పాలక వర్గాలైనా ఎవరు కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు దాదాపు 40% మేరకు ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మంచి భోజనం కల్పించాలి, వారికి ఉన్నటువంటి హాస్టల్లో నూనెలు కానీ, సబ్బులే కానీ, ఇతర కాస్మెటిక్స్ సంబంధించినటువంటి అన్ని కూడా వారికి సదుపాయాలు కల్పించి ప్రైవేట్ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కల్పించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో పేద విద్యార్థులకు పెద్దన్నగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయాన్ని తీసుకోవడం మేమంతా కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రతి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ను విధిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ప్రజాప్రతినిధులే కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నటువంటి ఉద్దేశం మేరకు మేము ఈరోజు ఈ కళాశాలకు రావడం జరిగింది. చాలా సంతోషం. కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మీరు చదువుతున్నటువంటి పరిస్థితులు సోదరులారా మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థులు గత పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మనము మీ మీద ఎంతో ఆశతోని మీ తల్లిదండ్రులు ఎన్నో కోరికలు తీర్చుకోవడం కోసం, మీ ద్వారా వారి కుటుంబాలను ప్రయోజనం చేసుకోవడం కోసం వారంతా కూడా మిమ్మల్ని ఈ ప్రాంతంలో, ఇంత దూర ప్రాంతంలో హాస్టల్లో చదివిస్తున్నారంటే దాన్ని సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉంది. ఆ విద్యార్థికి కూడా ప్రభుత్వం బాధ్యతగా అన్ని రకాల సదుపాయాలు కల్పించినటువంటి బాధ్యతను ఈరోజు విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విద్యార్థునికి చైతన్యాలన్నటువంటి లక్ష్యం మేరకు ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు కూడా, ఆనంద్ సార్ గారు కూడా ఒక విద్యార్థుల లేక ప్రేమను పంచి ఒక సోదరుల లెక్క ప్రేమ ఆప్యాయతలతో మీ అందరినీ ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తూ, సోదరులారా మీకు సంబంధించినటువంటి ఇతర ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా మీకు ఆపదలు ఉన్నా భువనగిరి పట్టణంలో ప్రైవేట్ సంబంధించి కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా మేము మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక దళితునిగా ఈ హాస్టళ్లకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి హాస్టళ్లకు ఇప్పుడున్నటువంటి హాస్టళ్లకు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మేము కూడా మీకు చైతన్యస్తాం. మీ విద్యార్థులకు సంబంధించినటువంటి మీ కళాశాలకు సమస్యలున్నా, మీకు వ్యక్తిగతంగా సమస్యలున్నా మేము ప్రత్యక్షంగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీరు చదవండి. విజ్ఞానం లేనిదే ఈరోజు ఈ సమాజంలో ముందుకు పోలేనటువంటి పరిస్థితి. ఒక ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు విద్య ఇచ్చినటువంటి దాన్ని మనము ఆచరించుకొని దాన్ని అనువుగా తీసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలను కల్పించడంలో ముందుకు పోదాం. మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడం కోసం క్రమశిక్షణగా మీరంతా కూడా ఈ తోడ్పాటు అందిస్తారని రేవంత్ రెడ్డి గారికి మరొకసారి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాటలు వచ్చినాయి, మాటలతోని మర్యాద పెరిగింది, మర్యాదలతో మనుషులు మార్చారు, రాజ్యాలు గెలిచారు, మనుషుల్ని మార్చారు, అందరినీ ఇది అయిపోయింది. అటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం కొందరికే వస్తుంది. కానీ ఆ వచ్చిన దాన్ని కుటుంబంలో మాట్లాడుకోవడానికి అమెరికాలు ఏమి ఉండవు, అన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి. వేరే వేరే జిల్లాల నుంచి రావచ్చు, అవసరమైతే పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. వచ్చినా కూడా హాస్టల్ అనేది మనకు ఒక నిలయం. ఏమంటారు దీన్ని? వసతి గృహము అని అంటారు. వసతి గృహం అంటే మన ఇల్లులే. సో అక్కడికి వచ్చిన మనము పాట పాడితే ఏమనుకుంటారో, మాట్లాడితే తప్పనుకుంటారో అని చెప్పేసి షైగా ఫీల్ అవ్వద్దు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద ప్లాట్ఫామ్ ఎట్ ప్రాపర్ వే టు గివ్ ద మెసేజ్, టు అడాప్ట్ ద మెసేజ్. సో ఇటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, అలాగే జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, ఎందుకోనంటే వారు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, వారు చేసినటువంటి పురోగతి గురించి అవగాహన కల్పించాలి అని చెప్పేసి మాకు అధికారికంగా మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే పోస్ట్ మెట్రికులేషన్ హాస్టల్కి నన్ను వేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ఎందుకు చెప్తున్నా ఇదంతా అని అంటే, గతం ఎంతో ఘనమైనది. కొంతమందికి గతం చాలా అద్భుతంగా ఉంటుంది, కొంతమందికి గతం అనేది బాధాకరంగా ఉంటుంది. నా గతం అంతా గొప్పదే. ఎందుకు మాట్లాడుకుంటున్నప్పుడు మా మెడికల్ ఆఫీసర్ గారు చెప్పిన 2 మాటలైనా సరే నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారబ్బా, ఎందుకు షైగా ఫీల్ అవుతున్నారు, వచ్చింది చెప్పాలి కానీ ధైర్యంగా ఉండాలి, పిల్లలు మీకు అని ఇది ఉంటుంది అని చెప్పేసి. మేడం హాస్టల్స్ దే ఆర్ ఎట్ బాటమ్ కాదు, టాప్ లెవెల్ ఆఫ్ ద ఎర్త్ మీద ఉన్నారు. అలాంటి వాళ్ళలో మాలోతు కవిత పేరు విన్నారా? మాలోతు కవిత ఎవరు? మాలోతు పూర్ణ, పూర్ణ, మాలోతు పూర్ణ, ఎంపీ అయినా సరిగ్గా నాకు మాలోతు పూర్ణ పేరు విన్నారా? మాలోతు పూర్ణ పేరు విన్నా. చదువుతున్న రోజులలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరం అంటే ఏది, ఎక్కడ ఉంటుంది తెలీదా? హిమాలయ పర్వతాలలో హైయెస్ట్ ప్లేస్ అది. భూమి మీద ఉన్న ఎత్తైన ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి మన జెండా, జాతీయ జెండాను పాతిన ఒక బిడ్డ మాలోతు పూర్ణ. అదొకటి. మరి అటువంటి బిడ్డ ఇలాంటి హాస్టల్లోనే చదువుకుంది, అవునా కాదా? మీకు తెలుసో తెలియదు? హాస్టల్ వాళ్ళ టాలెంట్ ఏదో మీకు తెలవాలి. ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఎక్కగలమని చెప్పేసి నిరూపించింది మాలోతు పూర్ణ. ఇకపోతే లేటెస్ట్, ఎప్పటిదో కాదు, నేను చరిత్ర ఏం చెప్తలే. ఆ పాప ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన భువనగిరి గుట్టకి ఎక్కాలంటే కూడా వారు ఇక్కడ ట్రైనర్గా ఉన్నారట. మరి మీకు తెలవాలి. ఇవన్నీ ఇన్స్పిరేషన్స్. చరిత్ర సృష్టించాలి, కానీ చరిత్రను చాలామంది చదువుతారు, కానీ చరిత్రను సృష్టించే వాళ్ళు కొందరే ఉంటారు. మరి ఆమె చరిత్రను సృష్టించింది. ఆ చరిత్రను బ్రేక్ చేయాలంటే అంతకంటే మించింది ఇంకేదో చేయాలి. అదొక తపన పెట్టుకోవాలి మీరు. అంతేగాని సర్లే నాకెందుకు రాబాయి, ఏదో నడిచిపోతుంది, గడిచిపోతుంది, 4 రోజులు అయిన తర్వాత మా ఇంటికి మేము పోతాం, మా పెళ్ళిళ్ళు మేము చేసుకుంటాం, మా సంసారాలు మేము చేసుకుంటాం అని అంటే భూమి మీద చాలామంది ఉంటారు, పోతారు, అది వేరే విషయం. మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి. అర్థమైందా? హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా. నాకు తెలిసిన 1-2 తెలియని కొన్ని వేలు లక్షలు ఉన్నారు. ఇకపోతే మన టీజీపీఎస్సీ అంటే పేరున్నారా? టీజీపీఎస్సీ అంటే ఏంది? అయిపోయింది నా పని అంతా. హాస్టల్లో ఉండి చదువుకున్నాం. హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. నా కొలీగ్స్, సీనియర్స్, తర్వాత జూనియర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లు, టీచర్లు, పదవే లేదు అసలు. ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వంకు ఒక దిశానిర్దేశం ఇచ్చినటువంటి మహానుభావుడు మన ముందే ఉన్నారు. ప్రోగ్రాంకు ముందు, లాంచింగ్కు ముందు ఆయన స్మరించుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగం ద్వారా, విలువల ద్వారా మనకు ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తున్నారు. మరి అది ఇవ్వాలంటే, చెప్పగానే ఇవ్వాలంటే మనసు ఉండాలి కదా. చెప్తారు, చెప్పగానే అందరు ఇస్తారా? కానీ మనసున్న మహారాజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నా అంటే, హాస్టల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏందో తెలుసు, ఎట్లా ఉంటుందో తెలుసు. ఆ మెనో పర్ డే ఎంత ఉంది. ఇప్పుడు ఈ పిల్లలకు ఆ డబ్బులు పెడితే వీళ్ళు నిజంగా చదువుకోగలుగుతారా, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి,
వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏది ఉండదు అనే ఉద్దేశంతో పిల్లలకు ఉన్నటువంటి కనీసమైనటువంటి డైట్ ఛార్జెస్ పెంచడం అనేది ప్రాథమికంగా వారు ఆలోచించి దాన్ని అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో కామన్ డైట్ మెనూని లాంచ్ చేసే కార్యక్రమం ఈరోజు పెట్టారు. పక్క బిల్డింగ్ ఉంది, ఎంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, తినడానికి ఫుడ్ ఉంది, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి. ఇక చేయాల్సిన బాధ్యత అంతా ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మన మీదనే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఉపయోగించుకోకపోతే ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒకటి మీ స్థానాలలో పొలాలు ఆ పనో ఈ పనో చేసుకుంటారు. మీ టార్గెట్ ఎట్టుండాలి? మారుతూ పూర్ణకు ఉన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? గారు కూడా చెప్తున్నారు, నేను కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నా అని చెప్పేసి వారు ఉన్న డిఐయు కోఆర్డినేషన్ మీటింగ్లో వారు అదే చెప్తున్నారు. మరి ఆయన కూడా గవర్నమెంట్లో చదువుకున్నారు, ఆయన ఐఏఎస్ అయిపోయారు. అంతో ఇంతో మరి మేమైనప్పుడు మీరు కాదు అనడానికి అవకాశమే లేదు. ఎవరైతే దాన్ని ప్రాపర్గా ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఉన్నటువంటి వనరులను స్థితులను అర్థం చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుతారో, మీరు మేమేంటి మమ్మల్ని మించి మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఎవరికో ఒక అవకాశం వచ్చింది. అమెరికన్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో చదువుకోవడానికి వారు ఫండింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. అంటే మనకు స్కై ఈజ్ ద లిమిట్ టు అచీవ్ ఎనీథింగ్. అది ఎప్పుడు వెన్ యూ ఆర్ యూటిలైజ్డ్ ద రిసోర్సెస్, టైం అండ్ సిచ్యువేషన్. అది యూటిలైజ్ చేసుకోకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటారు, పాటలు పాడుకుంటాం, వెళ్ళిపోతాం, తింటాం, వెళ్ళిపోతాం, అంతే ఉంటుంది. కానీ ప్రయత్నాలు జరగాలి, ప్రయత్నానికి తగ్గట్టుగా చేసుకొని పోతూ ఉండాలి. అయితే అదృష్టం ఏంటంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్ కొంచెం దూరంగా అనిపించినా కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సపోర్ట్ చేస్తే బొమ్మలు చూడు, దీంట్లో ఇది చూడు, అది చూడు, వాడు తినేది పక్కన పెడుతున్నాడు, దీంట్లో పెట్టుకో, ఇట్లా 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 అనుకుంటా వాడు ఇది చూస్తూనే ఉంటాడు. మనమేంది, మన ఏజ్ ఏంది, మనకు ఇదేంది, మనకు న్యూరల్ సిస్టమే సరిగా అప్పటి వరకు ఇంకా డెవలప్ కాదు. అట్లాంటిది మన కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సైట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజ్ గ్రూప్లో కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆ రోజులలో ఇవన్నీ లేవు కనుక, మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ లేవు కనుక, బట్ ఇది రావట్లేదు. అదే హైదరాబాద్కి వెళ్ళి ఒక కాన్వెంట్ స్కూల్లో నేను ఇదే ఇంతమందితో నేను మాట్లాడిననుకో కనీసం ఒక 15 మంది కన్నా ఉంటాయి కళ్ళద్దాలు. మరి వాళ్ళకు మీకున్న తేడా అదే. మీ హైట్ ఉంది, ఫిజిక్ ఉంది, చివరికి వస్తే ఎట్లా ఉన్నారు ఒక్కొక్కరు. ఇక్కడ చూస్తే 6 ఫీట్ల వాళ్ళు ఉన్నారు, 5 ఫీట్ల వాళ్ళు ఉన్నారు. మీరు ఆర్మీకి పోవచ్చు, పోలీసులకు పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మరి మీరు పొడవు పెరిగితే అదే బస్సులో ఎట్లా పెరుగుతున్నారు? అడ్డంగా పెరుగుతున్నారు. దానికి దీనికి తేడా ఏంది? నిజం, మీరు హైట్ పెరుగుతున్నారు, వాళ్ళు ఎడల్పుగా పెరుగుతున్నారు, అడ్డంగా పెరుగుతున్నారు. దానికి దీనికి తేడా ఏంది? అక్కడ బర్గర్లు ఉంటాయి, పిజ్జాలు ఉంటాయి. ఇక్కడికి వస్తేనేమో అమ్మ సాలమ్మ చేసిన వంట ఉంటుంది. దాంట్లో కలిపేది ఏముంటుంది? మనం ప్రభుత్వం వారు నిర్దేశిస్తారు. నిర్దేశించిందే ఇగో ఇది కామన్ డైట్ ప్రోగ్రాంలో ఇగో ఇది. ఏమి తింటే పిల్లవాడికి గ్రోత్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు అని చెప్పేసి గవర్నమెంట్ సైంటిస్ట్ నుంచి ఒక మెనూ తీసుకొని ఇగో పలానా రోజు నాడు ఇది తినాలి, పలానా రోజు నాడు ఇది తినాలి అని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తే దాని ప్రకారం సాలమ్మ ఆమెకి ఇచ్చినటువంటి బ్రాండెడ్ ఆయిల్ కావచ్చు, బ్రాండెడ్ రైస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా సరే తాజాగా ఉన్నటువంటి చేసి పెడితే చక్కగా మీరు సలాకిలాగా సన్నగా హైట్ పెరిగింది. కానీ ఇదే నేను హైదరాబాద్లో చూపిస్తే ఛాలెంజ్ చేస్తే మీరు హైదరాబాద్ వాళ్ళని చూడండి ఒకసారి. పొడవు పెరుగు దాంట్లో మొన్న 3 రోజుల కింద యూపీఎస్సీ పేరు విన్నారా? ఏంది యూపీఎస్సీ అంటే ఏంది? ఏందా? అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఈ పెద్ద పెద్ద సివిల్ సర్వీసెస్ అందరికి కూడా పరీక్ష పెట్టేటువంటి ఒక సంస్థ, మనకు టీజీపీఎస్ లాంటిది. యూపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్స్లో పాస్ అయిన వాళ్ళలో 92 మంది తెలంగాణ స్టేట్ నుంచి క్వాలిఫై అయితే దాంట్లో 40% పీపుల్ ఫ్రమ్ హాస్టల్. అర్థమైందా నేను చెప్పింది? 92 మంది సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయితే అందులో 40% మంది ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో చోట హాస్టల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. దానికి కూడా మన ప్రభుత్వమే చేయూత అనే కార్యక్రమం కింద ₹1,00,000 ఇచ్చి వాళ్ళని చదివించింది. 1 సంవత్సరం నుంచి ఫిలిమ్స్ అయిపోగానే వాళ్ళని ఇప్పటి హాస్టల్లో పెట్టి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఉపోద్ఘాతము,
వాళ్ళు కూడా హాస్టల్లో ఉండే చదువుకున్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉన్నా లేకున్నా వాళ్ళ ధ్యేయం లక్ష్యం ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. అటువంటి ఆమె లేదు నేను కూడా ఏదో ఒకటి సాధించాలి, నేను చచ్చిపోయే లోపల ఒకటి సాధించాలి అని చెప్పేసి పంతానికి కూర్చొని తెలుగు మీడియంలో ఉండి చదువుకున్న ఆమె ప్రతి దానికి అక్షరాలకు మీనింగ్లు తెలుసుకుంటూ రాసుకుంటూ పోతే ఫైనల్గా ఐఏఎస్కు రికమెండ్ చేయలేదు, వేరే సర్వీస్ ఇచ్చారు. ఇట్లా 2 సార్లు రాసినటువంటి ఆమె అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇట్లాగే మోటివేషన్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటే ప్రతి సంవత్సరము 5, 10, 15 మందో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటివన్నీ సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరు ముఖ్యమే. మీలో ఉన్న టాలెంట్ ఇది ఆరంభం మాత్రమే, ఇది లాస్ట్ అనుకుంటున్నారో ఏమో. నాకు బోర్ కొట్టినప్పుడల్లా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటా. ఇక్కడ నేను కూడా ఇక్కడనే రూమ్ తీసుకున్నా. నాకు బోర్ కొట్టిన ప్రతిసారి వచ్చేసి ఇండియా కూర్చుంటా, ఎవడు చదువుతున్నాడు ఎవడు చదవట్లేదు అని. ఏముంది నా ఇంట్లో కూర్చొని చేసుకున్న ఫైల్ ఏదో కూర్చొని ఇప్పటిదాకా నేను నా ఫైల్ ఎక్కడనే డిస్పోజ్ చేసుకున్నా. ఇక ఆడ కూర్చుని ఏదైతే వచ్చి ఈయనే కూర్చున్నట్టు మీరు ఎవడు చదువుతున్నాడు ఎవరు చదవట్లేదో నాకు తెలుస్తుంది. ఎగ్జామ్కి ముందు మాత్రం నేను డెఫినెట్లీ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తా. అర్థమైందా? ఏదేమైనా థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రాంకు అంటే నేను ఒక స్పెషల్ ఆఫీసర్గా మన మాజీ చైర్మన్ గారికి, అలాగే బాలరాజు గారికి, అలాగే డాక్టర్ నిరోషా గారు అండ్ మా టీం ఆశాలు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వాళ్ళని గుర్తు చేయలేదు. ఆశాలు ఏ అవసరం ఉన్నా మీరు అడగొచ్చు. మెడిసిన్స్ కావాలన్నా ఏదన్నా కూడా పాపం ఏ రాత్రి అయినా వస్తారు. వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏ ఇష్యూ ఉన్నా మాకు స్ట్రెయిట్ అవే మా మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా చేస్తారు. ధనలక్ష్మి గారు, ఏఎన్ఎం గారు ఇక్కడే ఉంటారు. ఆశాలు వాళ్ళ పేరు ఏంటంటే మర్చిపోయినా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారమ్మా, పర్వాలేదు. ఇక మీరెంతో ఇప్పుడు నేను కూడా అంతే అయినా కూర్చోండి పర్లేదు. ఇక ఇప్పుడు మీరు లోకల్ ఆశాలు మీరు ఎట్లా అయినారో నేను కూడా లోకల్ ఆఫీసర్ అయిపోయినా ఈ హాస్టల్కు. మేము అందరం కలిసి వారికి అన్ని విధాలుగా అందుబాటు అందియడానికి మేము వీళ్ళందరి తరఫున నేను మాట ఇస్తున్న స్పెషల్ ఆఫీసర్గా. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత థ్యాంక్ యూ. అమ్మ సారమ్మ గారు ఎక్కడ? ప్రతివాడన నిలుపగలిగే యోధులేరమ్మా. Nice.
All right.